దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 109:4. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఈ మాటలు పలుకుతున్నది దావీదు మహారాజు గారు. దావీదు రాజు గారు, నా శత్రువులు నా మీదకి లేచారు, అయినా నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. మనము ఏ పరిస్థితిలో ఉన్నా మానక ప్రార్థన చేయాలి అనేది దేవుని వాగ్దానము. శత్రువులు లేచినప్పుడు కూడా దావీదు మహారాజు ప్రార్థన చేసి దేవునికి అప్పగించారు. అలానే మన శత్రువైన సాతాన్ని మనం ఎదిరించాలన్నా మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి మనము హడావుడిగా త్వరగా ఒక నిమిషంలో ప్రార్థన చేసేసి ముగిస్తాము. కానీ అలాంటి ప్రార్థన కాదు. ఏకాంత సమయం ప్రార్థనలో గడపాలి అని దేవుని మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించి వేస్తుంటారు. ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరన్నా ఎప్పుడన్నా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా? తన గదిలో ఏకాంతంగా గడపలేని వ్యక్తి ఎవరైనా ప్రార్థనలో పవిత్రాత్మను పొందినట్టు ఎక్కడైనా చూసామా? జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు రోజుల తరబడి, వారాల తరబడి నేల మీద సాష్టాంగపడి ప్రార్థనలో గడిపాను అన్నాడు. నీ మోకాళ్ళ మీద నువ్వు ఉంటేనే నువ్వు ఎదగగలవు అన్నది మరొక భక్తుని సాక్ష్యం. వీరంతా తమ అనుభవాలనే తమ మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. ఏకాంతాన్ని ప్రేమించని ఏ వ్యక్తి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, సాహిత్యంలో కానీ, విజ్ఞాన శాస్త్రంలో కానీ చిరస్మరణీయమైన కార్యాన్ని చేయలేదు. నిజానికి ఈ ఏకాంతం అనేదాన్ని క్రైస్తవ జీవితంలో ఒక సూత్రంగా భావించవచ్చు. దేవునితో ఎక్కువ కాలం ఏకాంతంలో గడపకుండా ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎదుగుదల పొందటం అసాధ్యం. అలసి సొలసిన హృదయమా, నా దగ్గరకు రా, నేను నడిపించే ఏకాంత స్థలానికి రా, లోకధ్వనులకు దూరంగా నాతో రా, శాంతి నీ ఎదలో సంగీతమై స్పందిస్తుంది. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఏకాంతాన్ని ప్రేమించేవారిగా నా తండ్రి మేముండటానికి ఏకాంతంలో నాయనా ప్రభు ఒంటరిగా ఉంటూ ఏవేవో రకరకాల పనుల్లో ఉండకుండా నా తండ్రి ప్రార్థనలో మేము ఉండేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా, ఏకాంతంలో ఉంటూ నా తండ్రి ఏవేవో పనులు చేస్తూ ఉన్నారు నా తండ్రి. ఈ లోకంలో ఎంతోమంది నైనా అట్టి వారిలో మేము చేరక నా తండ్రి ప్రార్థనను ప్రేమించేవారుగా, ప్రార్థించేవారుగా మమ్మల్ని ఉంచండి. అవునయ్యా, భక్తులు ఎంతోమంది ప్రార్థనలో ఏకాంతంగా గడిపారు నా తండ్రి నాయన. అలానే వారి జీవితాల్లో నాయన ప్రభా కార్యాలు జరిగినాయి తండ్రి. అలాగే నా తండ్రి మేము కూడా ఏకాంతాన్ని ప్రేమించేవారంగా, ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ పునరుత్థాన దినాన, పరిశుద్ధ దినాన నా తండ్రి నాయన ప్రభా మందిరానికి వెళ్ళి మీ నామాన్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో నాయన ప్రభా, బాధల్లో ఉన్నారో, ఇరుకులు ఇబ్బందులు నాయన ప్రభా నలిగిపోతున్నారు, అటు వారిని మీరు దర్శించండి ప్రభా. అనారోగ్యం చేత బాధపరిచి ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభా. మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన. మీతో మేము సమయాన్ని గడపడానికి మాకు నాయన ప్రభా ఓపికను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాను. మా పనుల్లో పడి మేము హడావుడిగా ప్రార్థన ముగించేయకుండా నా తండ్రి నాయన ప్రభా ఏకాంతంగా మీతో ధ్యానంలో గడిపే సమయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని, మీ సన్నిధిని మాతో ఉంచమని, మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.